భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీకి వాల్యూ ఎంత, దాని మీద వచ్చే ఆదాయం ఎంత? ఇవాళ మీకు హైదరాబాద్లో ఉన్న ఎన్ని రూములు ఉన్నాయి, ఎన్ని ఎకరాల్లో ఉన్నాయి, బెంగళూరులో ఎన్ని ఎకరాల్లో మీ బిల్డింగ్ ఉంది, మీ బెనామీ ఆస్తులు మీకు ఎన్ని కోట్లు ఉన్నాయి, మీ 40,000 ఈడీ సంపాదించిన డబ్బులు, ఈడీ 40,000 కోట్లని అటాచ్ చేస్తే ఆ 40,000 కోట్లు మీకు ఎక్కడి నుంచి వచ్చినాయి? 2004లో రాజశేఖర రెడ్డి గారు రాస్తే అంత, నేను కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చాను, ఉన్న ఇల్లు అమ్మకం పెట్టి రాజశేఖర రెడ్డి గారు ఎస్ మరి అది అందరికీ తెలిసిన సత్యం, ప్రతి కాంగ్రెస్ లీడర్కి తెలుసు. రాజశేఖర రెడ్డి గారు దెబ్బతిన్నాడు, రాజశేఖర రెడ్డి గారు అమ్మేసుకున్నారు. మరి మీకు ఈ డబ్బులు ఎలా వచ్చాయి? మీ నాన్న సీఎం అవడం వల్ల మీకు అందరూ దోచిపెట్టి సిమెంట్ ఫ్యాక్టరీలు అందరూ దోచుకుని ఆ రోజున లక్షల కోట్లు సంపాదింతే అప్పుడున్న కాంగ్రెస్ నాయకులు మీ దౌర్జన్యం భరించలేక కంప్లైంట్ చేస్తే ఈడీతో కేసులు పెట్టిస్తే మీ దగ్గర 40,000 కోట్లు ఎలా వచ్చినాయి చెప్పండి. అవన్నీ వదిలేదు సార్. 5 years ఇప్పుడు ఏం తినలేదు సార్. ఆయన 2000 నుంచి 2009 వరకు 40,000 కోట్లు ఈడీ అటాచ్ చేసినాయి. అవి బయటికి వదిలేండి సార్. ఇంకేలా బోల్డ్ ఉంటాయి వాళ్ళ దగ్గర. మా నాన్న సీఎం అయితే నేను కూడా కబుర్లు పెద్దగా చెప్తాం. మేము సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు రాజకీయం చేయాలని ఎంత కష్టమో మాకు అర్థం అవుతుంది. ఇవాళ రాజకీయం డబ్బు సార్, మాట్లాడుకుంటే డబ్బు. ధనానికను బొలిశెట్టి శ్రీనివాస్ గారికి పోటీ అంటున్నారు కదా, ఏంది ఓటు? మరి ఓటు ఏ స్థాయిలో ఇవ్వబోతున్నారు, ఏ స్థాయిలో జరగబోతుంది? వాళ్ళు ఎంత ఇచ్చినా నెగ్గరు సార్. అక్కడ ఎంత ఇచ్చినా 10,000 ఇచ్చినా నెగ్గరు. నేను ఐశ్వర్య మా పార్టీ నాయకుడికి చెప్పాను, సార్ వాళ్ళు ఎంత ఇచ్చినా నెగ్గరు, నేను డబ్బు లేనో ఆలోచించకండి. నా దగ్గర నాకు డబ్బు ఉన్నా లేకపోయినా నా కార్యకర్త తిండి పెట్టే శక్తి ఉంది. వాళ్ళ వరకు నేను తిండి పెట్టినా కూడా తిప్పుకుని మీరు చేసి మంచి పనులు, చంద్రబాబు గారి అనుభవాన్ని కూడా ప్రజల్లో తీసుకెళ్లి నరేంద్ర మోడీ గారు ఆ సహకారాన్ని ఆశించడానికి మీకు కలిసే ఉన్నది ప్రజల్లో ఎలివేట్ చేస్తాను. నేను నన్ను నమ్మని చెప్పి నేను టికెట్ తెచ్చుకున్నాను. కాబట్టి డెఫినెట్ గా నేను నెగ్గుతాను, ప్రజలు నన్ను ఆదరిస్తాను. అంటే